సార్ మీ పేరు? జితేంద్ర కుమార్ రేవిని శెట్టి. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మాది విజయవాడ దగ్గర హనుమాన్ జంక్షన్. సార్ మీరు బిజినెస్ మ్యానా లేదంటే ఎంప్లాయర్? బిజినెస్ ఎడ్యుకేషన్ అకాడమీ, శ్రీ వేద ఎడ్యుకేషన్ అకాడమీ డైరెక్టర్ని. సూపర్ సార్. ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం కమ్యూనిటీ లెవెల్లో ఇంత గ్రాండ్గా 3 days ఈవెంట్ ఆప్తా క్యాటలిస్ట్ వాళ్ళు చేయడం, అందులో మీరు పార్ట్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా అరుదైన అవకాశం కదా, అద్భుతంగా ఉంది. అవును, ఎన్ఆర్ఐస్ చాలా మంది వచ్చి ఇక్కడ స్టే చేసి దీంట్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ప్లాన్ చేసి ఒక సెక్టర్ కాకుండా చాలా సెక్టర్స్ని తీసుకురావడం, ఇలాంటివి మీ బిజినెస్కి ఎలా ఉపయోగపడతాయి? నా ఫీల్డ్కి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ చాలా సెమినార్స్ జరిగినాయి, నాకు ఉపయోగపడింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళందరినీ నేను కలవాలనుకోండి, ఒక్కొక్కరు అపాయింట్మెంట్ తీసుకొని కలవాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది. సో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చింది కాబట్టి ఆప్తాకి థ్యాంక్స్ చెప్పి తీరాలి. అది సార్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అప్కమింగ్ ఎంటర్ప్రీనర్స్ కానీ, బడ్డీ ఎంటర్ప్రీనర్స్ కానీ, లేదంటే ఎంటర్ప్రీనర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ ఈవెంట్ ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? వాళ్ళకి సింపుల్, ఇలాంటి ఈవెంట్స్ ఎక్కడ జరిగినా అటెండ్ అవ్వండి. మీరు స్టార్టప్ కంపెనీస్ పెట్టాలన్నా ఇలాంటివి ఈవెంట్స్ అన్నీ చాలా ఉపయోగపడతాయి. మీకు మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరకవచ్చు, మన ఐడియా నచ్చి, లేదు మన ఐడియాని ఇంకొంచెం షార్పన్ చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు, ఉన్న బిజినెస్ని ఇంకొంచెం పెంచుకోవడానికి ఉపయోగపడవచ్చు. సో ఆ విధంగా ఇది ఆప్తా అద్భుతమైన అవకాశం. సార్ మీరు ఎన్నో సెమినార్స్ అటెండ్ అయి ఉండుంటారు, దానికి అండ్ దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది ఎన్ఆర్ఐస్ ఇది ఇక్కడి నుంచి వెళ్ళి విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఆల్రెడీ అక్కడ అన్ని విధాలుగా వాళ్ళకు ఉండి మన దేశానికి ఏదో చేయాలని వాళ్ళందరూ ఇక్కడ అందుబాటులో రావడం అనేది ఇది గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ సార్ ఈ ఈవెంట్ యొక్క ముఖ్య కారణం వచ్చేసి కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్. అది మీకు హ్యాపెన్ అయిందా? ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ కలెక్ట్, కొలాబరేట్, క్రియేట్ ఈ మూడిటికి ఖచ్చితమైన సార్థకత ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఆల్రెడీ మాకు ఎన్నో నెట్వర్క్ క్రియేట్ అయింది, చాలామంది పరిచయం అయ్యారు, అదంతా మాకు ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే రెండోది ఏంటంటే, అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ దీని గురించి డిస్కస్ చేయకుండా దీని నుంచి నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. థ్యాంక్ యూ.